రావణుడితో పాటు విభీషణుడు కూడా బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. నరులు వానరులు తప్ప మిగిలిన వారితో చావులేని వరాన్ని కోరుకున్నాడు రావణుడు. కుంభకర్ణుడు ఒకటి కోరబోయి ఇంకోటి కోరి అతినిద్రను వరంగా పొందాడు. విభీషణుడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ తన మనసు ధర్మం వైపే ఉండాలని కోరాడు. బ్రహ్మాస్త్రాన్ని కూడా కోరుకున్నాడు. ఆ రెండు బ్రహ్మ ప్రసాదించాడు. అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉండేవాడే విభీషణుడు. ధర్మం పాటించే విషయంలో విభీషణుడు ఎవరినైనా సరే ఎదిరిస్తాడు. అందుకే విభీషణుడి విషయంలో చాలా మందికి అతను పాటించే ధర్మ సూక్ష్మాలు అర్థం కావు. విభీషణుడు లంకలోనే ఉండేవాడు. రాక్షసుల మధ్య పెరిగాడు. అయినా అతని ప్రవర్తన, శాంత స్వభావం చూసి తోటి రాక్షసులు ఆశ్చర్యపోయేవారు. విభీషణుడి భార్య పేరు శరమ, కూతురు త్రిజట. వీరిద్దరూ కూడా ధర్మ మార్గంలోనే నడిచారు. సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు ఆమెను కంటికి రెప్పలా కాపాడింది వీరిద్దరే. విభీషణుడి ఇల్లు ఒక ఆశ్రమంలా ప్రశాంతంగా ఉండేది.